నువ్వేదో ఒక పాపం చేశావు, గుర్తు తెచ్చుకో నువ్వు చేసిన పాపాన్ని. ఆ పాపం నీతో పాటే ఉంది, ఆ పాపం నీలోనే ఉంది, ఆ పాపం నీ జీవితంలో ఉన్నది. ఆ పాపం పోవాలి అంటే యేసు రక్తములో మాత్రమే అది సాధ్యమవుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను. రాత్రి కాలం నువ్వు ఎన్ని ప్రయత్నాలనే చేయి, నీ పాపం పోగొట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలనే చేయి, కానీ ఆ పాపం మాత్రం పోనే పోదు. యేసు రక్తములో మాత్రమే అది పోతుంది. పిల్లరా, మనిషి పాపము చేసి దేవుడు అనుగ్రహించిన శిక్షను పొందుకున్నాడు. ఆ శిక్ష నుంచి మనిషిని రక్షించడానికి రక్షకుడిగా దేవుడే దిగి వచ్చాడు. ఏ పాపమైతే మనిషిని శిక్షలో పడవేసిందో ఆ పాపాన్ని పూర్తిగా తొలగించి మనిషిని పరిశుద్ధునిగా చేసి మనిషిని ఆ శాశ్వతమైన శిక్ష నుంచి తప్పించి శాశ్వతమైన మోక్షానికి నడిపించడమే రక్షణ అంటే. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి